గుమ్మడికాయ ఫ్రై టేస్టీగా ఎలా చేసుకోవాలో చూడండి. దీనికోసం అయితే గుమ్మడికాయని పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. లోపల గింజలు కూడా తీసివేయాలి. బాగా కడిగేసి పీల్ చేసి చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 స్పూన్ల పల్లీలు, ఎండుమిర్చి, అలాగే పుట్నాలు, మిరియాలు, జీలకర్ర వేసి బాగా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ చల్లారినాక మిక్సీ జార్లో వేసి పొడి కొట్టేసుకోవాలి. స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెమ్మలు వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇంతలో మనమైతే ఈ పౌడర్ రెడీ చేసేసుకుందాము. చూడండి, గుమ్మడికాయ ముక్కలు అయితే బాగా ఉడికిపోయినాయి. గంటెతో నలిపితే నలిగేటప్పుడు టేస్ట్కి సరిపడినంత ఉప్పు, కారము, పసుపు వేసేసి బాగా కలిపి 5 నిమిషాలు ఉడికించుకొని పల్లీల పొడి చల్లేసుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకొని సర్వ్ చేసేసుకోవటమే. గుమ్మడికాయ అయితే హెల్త్కి చాలా మంచిది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా ఫ్రై చేస్తే ట్రై చేయండి.